ఉన్నటువంటి అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకోండి, మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి దేవునికి స్తోత్రం, లేచి దేవుని యొక్క సన్నిధికి, పరిశుద్ధ మందిరానికి, అక్కడ ప్రభువుని కలుసుకోవాలని వాళ్ళకి చెలవిచ్చిండు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలు అంటే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అన్ని దేవతలు అంటే ఈ దేహాన్ని దేవుడు ఇచ్చిండు. ఇది పరిశుద్ధంగా దేవుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చినప్పుడు ఈ దేహాన్ని దేవునికి అప్పగించాలి. మన యొక్క ఆలోచన విధానాలు కూడా దేవునికి అప్పగించుకోవాలి. మన ఆలోచన విధానాలన్నీ కూడా దేవునికి అప్పగించుకొని ఇక దేని మీద కూడా మన ఆలోచనలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు గనుక. అప్పుడు ఈ దేహం మీద నీ సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు, సొంత నిర్ణయాలు ఉండకూడదు. ఇది సమర్పణ బోధ అంటారు.